दीपं दर्शयामि श्री नल्लपोचम्बा देवे नमः। सूर्य पूजांत काले सूर्य ध्यान प्रवक्ष्यामि आत्मवीण उपशान्तये ओम सूर्याय नमः। ओम काले चंद्र ध्यान प्रवक्ष्यामि मनःपीड उपशान्तये ओम चंद्राय नमः। आद्यादित्वमे हृदय विश्वदत्तमकृष्णये तुलये धातुष्पदे देवता प्रत्यदेवता सहित चंद्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि चंद्रग्रह भगवान की पवित्रपतिपुत्रः सहस्रपाद ओम हरिष्ठेतु सम्प्राप्ते शुक्रपूजान्त आदित्याय सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। అందరూ కూడా మరి మనకున్నటువంటి శత్రు భయాలు నరఘోష నరదృష్టి శత్రు భయాలు అనావృష్టి వచ్చేటువంటి దాన్ని కూడా ఈ అమ్మవారు కలిగిస్తున్నారు। మరి అటువంటి అమ్మవారిని మనం ఆవాహన చేస్తున్నాం। అందరూ కూడా మీకు ఉన్నటువంటి శత్రు భయాలు నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా పొందుకోవాలని చెప్పి ఆ కాళీ అమ్మవారు ఎప్పుడూ సందర్శి ఓం మహాకాళ్యై నమః అనుకుంటూ ఉన్నాడు। ఓం ఖడ్గం దిక్కేత దధతే మహస్సై ప్రసన్నాననా ఐ మహాలక్ష్మి। మనం అందరికీ తెలిసిందే చదువుల మనకి అందరికీ కూడా ఎల్లప్పుడూ కావాల్సినటువంటిది ఏమిటంటే జ్ఞానం కావాలి మనకి। अनन्तरमाचमनीयं समर्पयामि फलने महागणाधिपतये नमः। समर्पयामि पुष्पैः एकदन्ताय नमः। कपिलाय नमः। विघ्नराजाय नमः। धूमकेतवे नमः। स्कन्दपूर्वजाय नमः। गजानन भगवान की पुण्डरीकव्यं पवित्रतौ पादौ प्रक्षालयामि।
सर्वांगे सुंदरा हुटिसेंधुरासी कंठे जड़ते माल मुक्ता भालासी जयते रत्नोदर पीतांबर फणिवर वंदना सरल सौंड वक्र दुंड त्रिनयना सहस्रा माता भट्टावे सदना संगाटी बाबावे निर्वाणी रक्षावे सुरवर वंदना वदय देव जय देव जय देव जय मंगलमि नमस्करोमि गजानन भगवान की संकारांतुराधर महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मक श्री चंडिका दुर्गा परमेश्वरी जय नमः एकधा ब्रह्मणो भारते जगदम्ब विश्वपालिनी माता की जय बोल भवानी माता की नల్లపోచమ్మ माता की చండీ యాగం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. ఈ చండీ యాగం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఎంతో ఖర్చుతో చేసేటువంటి కార్యక్రమం. అందులో ఈ కార్యక్రమాన్ని దేవాలయం వారు ప్రతి సంవత్సరం కూడా దేవాలయ భక్తి క్షేమార్థం లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ చండీ హవనంలో కూర్చున్నటువంటి భక్తులు గాని చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి వారు కానివ్వండి, ఈ చండీ హవనాన్ని మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి కూడా ఈ చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం, నల్లపోచమ్మ వారి యొక్క అనుగ్రహం కూడా వారికి వారి కుటుంబానికి ఉంటుంది. అలాగే ఈ చండీ హవన కార్యక్రమము మరికొద్ది సేపట్లో ఆరంభమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చండీ హవన పూర్ణావతనంతరం జరిగేటటువంటి ఆశీర్వచనము, అలాగే చండీ హవనం యొక్క ప్రసాదాన్ని, భోజన ఏర్పాట్ల ప్రసాదాన్ని కూడా తీసుకుని వెళ్ళగని ప్రార్థన. మరి కొద్దిసేపట్లో ఆరంభమవుతున్నటువంటి ఈ చండీ కార్యక్రమాన్ని వీక్షిస్తానికి మురాద్మహల్ బస్తీలో వాసులు, అలాగే మన నల్లపోచమ్మ కమిటీ సభ్యులందరూ కూడా దేవాలయానికి త్వరగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. జగదంబె విశ్వపాలిని మాతాకి జై, నల్లపోచమ్మ మాతాకి జై, సోమేశ్వర భగవానికి జై. ఓం గణపతి వీరం బృహంతం చంద్రాభిర్కృతే వస్తు స్వాహ. స్వాహ 700 మంత్రాలతోని యొక్క హవనం ఉంటుంది. ఎన్ని మంత్రాలు? 700 మంత్రాలు. దీంట్లో మొత్తం కూడా 3 చరిత్రలు ఉన్నాయి. ఏమిటయా చరిత్రలు అంటే మహాకాళీ చరిత్ర, మహాలక్ష్మి చరిత్ర, మహాసరస్వతి చరిత్ర. ఈ 3 అమ్మవార్ల యొక్క చరిత్రనే మనము చండీ సప్తశతి అని చెప్తాం. మరి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది అంటే మార్కండేయ పురాణంలో నుంచి వచ్చినటువంటి రహస్యం అన్నమాట. ఇది మా అష్టాదశ పురాణాలలో మార్కండేయ పురాణం అనేటువంటి ఒక పురాణము. ఆ పురాణంలో ఈ యొక్క చండీ సప్తశతి అనేటువంటి మంత్రాలని ఆ మార్కండేయుడు అనేటువంటి ఋషి తీయడం జరిగింది. మరి ఈ చండీ సప్తశతి హవనం చేయడం వల్ల మనకి ఏమి లభిస్తుందయ్యా అంటే నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నకాలే మ్రియతే కశ్చిత్ కూర్చ్యతే యత్ర చండికా. ఎక్కడైతే ఈ యొక్క చండీ హవనం జరుగుతుందో ఆ దేశంలో దుర్భిక్షము అనేటువంటిది ఉండదట. నతత్ర దేశే దుర్భిక్షం
నచ దుఃఖం ప్రవర్తతే. మరి మనకి దుఃఖాలు గాని ఆపదలు గాని ఆ అమ్మవారు మన దరిదాపుల్లో కూడా రానిలేదట. ఈ యొక్క చండీ పాఠము విన్నా లేదా చండీ హోమం చేసినా ఆ అమ్మవారిని మనం ప్రేరేపించిన అంటే స్థితించిన మరి ఆ అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ దుఃఖము బాధలు ఇవన్నీ కూడా మన దరిదాపులో కూడా రాకుండా ఆ అమ్మవారు సంరక్షిస్తూ ఉంటుందట. మరి కలియుగంలో అన్నిటికన్నా విశేషమైనటువంటి హవనం ఏదైనా ఉంది అంటే మనకు రెండు మార్గాలు చెప్తున్నాయి. ఒకటి గణపతి హవనం, రెండవది చండీ హవనం. కలవు చండీ గణపతి అని చెప్తారు. కలియుగంలో ఈ ఇద్దరిని కనుక మనం ఆరాధిస్తే అత్యంత శీఘ్రముగా మనం అనుకున్నటువంటి పనులు అవుతాయి అని మనకి ఋషులు చెప్తూ ఉన్నారు. మరి అటువంటి చండీ హవనం మనం ప్రతి సంవత్సరం కూడా ఆచరిస్తూ ఉన్నాం వైభవోపేతంగా. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి మీరు గమనించండి, ప్రతిసారి మనకి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ముందు రోజు రాత్రి వర్షం లేదా పొద్దున్నే వర్షం. నాకు తెలిసి కిందకి సంవత్సరం పొద్దున కూడా పడింది వర్షం. హోమం స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా మనకి జల్లు ఉండేది. కానీ మనకి హవనానికి మాత్రం ఎటువంటి ఆటంకం రావట్లేదు ప్రతి సంవత్సరం. కరెక్టేనా? ప్రతి సంవత్సరం ఉంటుంది వర్షం ఖచ్చితంగా. ఆ ముందు రోజు రాత్రి తెల్లవారి పొద్దున్నో మనకి కొంచెం భయం ఇస్తుంది కానీ మనకి ఎటువంటి ఆటంకం లేకుండా. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మీరు భక్తి, విశ్వాసం, నమ్మకం ఈ మూడు కనుక మనం పెట్టి ఎంతటి పనైనా పూర్తవుతుంది. మరి అటువంటి అమ్మవారి హోమం చేయాలంటే కేవలం డబ్బులు ఉంటే సరిపోదు. కేవలం డబ్బులంత మాత్రాన మనం ఈ హోమం చేయలేము. ఏం కావాలి అంటే భక్తి, విశ్వాసం. భగవంతుడి దగ్గర ఎప్పుడైనా ఈ రెండు ఉంటేనే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. మా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా, నేను 50 లక్షలు పడేస్తా అంటే మనం ఏమి భక్తి, విశ్వాసం ఆ రెండు మనం అక్కడ పెడితే ఆ అమ్మవారి 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తుంది. కావున అటువంటి చండీ హవనం ప్రారంభమైపోయింది. చక్కగా అందరూ కూడా మధ్యలో మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాలను వింటూ స్వాహానంలో హోమంలో కూర్చున్న వాళ్ళు స్వాహానంలో ఖచ్చితంగా వేయాలి. కావున మంత్రాన్ని వింటూ నేను స్వాహా అని చెప్పగానే మీరందరూ శ్రీమాత్రే నమః మనస్సులో అనుకోండి. మగవాళ్ళందరూ కూడా ఇదం నమః అనేటువంటి నామాన్ని చెప్తున్నాండి. రాజో వాచ స్వాహా ఏషు కిం భవతస్తే హమనుబధ్నాతి మానసం స్వాహా కరోమి కియ్యన్న మనస్థేష్వ ప్రీతిషు నిష్ఠురం స్వాహా తదస్తౌతహితో విప్రదం నిం సముపస్థితో స్వాహా ఉపవిష్టౌ స్వాహా భగవం స్వామహం ప్రష్టుమిచ్ఛామ్యేకం వదత్స్వదత్ స్వాహా నమః స్వాహా विश्वकालिनी माता की चामुंडेश्वरी माता की नंदपोचम्ब माता की जय. రెండవ అధ్యాయం ప్రారంభమవుతుంది. అందరూ కూడా మహాలక్ష్మీ నమః. భువన పోషిణి శంకర దోషిణి సమర్దిని రమ్య గవార్దిని శైల సుదే గవార్దిని శైల సుదే మహాలక్ష్మీ దేవి నారికేల ఫల మహాహృదయ సమర్పయామి. ఓం మహాలక్ష్మీ మాతా కీ జై. మాతా కీ జై. స్వాహా बोल भवानी माता की जय. महालक्ष्मी नमः. ओम प्रचंडकाले ओम निषेधात स्वाहा. तस्मिन्द्रात्मनजराल बलेज देव्या दांतों प्रणतनं प्रजुरोधरां दावग्धं प्रणतपुनकाल पदार्थेहा हे भोगाज गंडनिदा स्वाहारे समरिवारे वित्तिवारे ओम फल महासमर्पयामि नमः स्वाहा.
बोल भवानी माता की जय चामुंडेश्वरी माता की जय ఐదవ అధ్యాయం ప్రారంభమైంది. మహాసరస్వతి మహాసరస్వతి చరిత్ర అందరూ కూడా సరస్వతి మహా అనుకుంటూ వేసుకుంటారు. ఓంకారి సాధునాది స్వాహనాది పరివారాది శ్రీ మహాసరస్వతి దేవి బీజాఘోర మహావదం సమర్పయామి बोल महासरस्वती माता की जय चामुंडेश्वरी माता की जय शंकर भगवान की जय ओम नमः शिवाय ओम ऋषिर्वाद स्वाहा जय गणपति ज्योति व्यासो दो वृषभूर्दः तमाष्टमागमिदैति राजाय विसराज स्वाहा तज स्वाहा सर्वस्वागातो देवीन्द्रो जलदं साञ्जगातो च प्रयाहे तुमुरजं भजं भयो स्वाहा देव्यवाच स्वाहा आर्येण फलम् अहं समर्पयामि नमस्कार पुष्पाण्डं महावदं समर्पयामि नमः बोल भवानी माता की जय भगवान की जय गोविंदा गोविंदा आमादे साधुधादे आह्नादे परिवारादे देवतादे इमं इक्षुखण्डं महाभगं समर्पयामि नमस्कार चामुंडेश्वरी माता की जय नमो धन्यवादा की जय भगवान की जय 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 जगदम्बा जय जय जगदम्बा जय जय जगदम्बा हर हर क्षीरमृदं कलिनादरते गाये आयुधाये सवाहनाये सशक्तिकाये सपरिवाराये इमं भोगे फलनागमल्लेन रत्मयेदं सकुङ्कुमाक्षणपुष्पेरभ्यर्चितं शाश्वतं महाहुलिं समर्पयामि नमः जगदम्ब विश्वपालिनी माता की आदि साधुधादि महानादि परिवारादि समाध्यादि देवतादि आतुलं कफल महावदं समर्पयामि नमस्कार जय भवानी माता की जय माता की जय जय అన్న వసతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉండాలని చెప్పి నమస్కారం చేసి స్వాహారమయ్యాలి. నేనే ఉంచి ఒకసారి అది ఓం శాకంభరీతి విఖ్యాతింతనాయాస్యామ్యహం భువి తత్రే వదవదేశ్యామి దుర్గమాఖ్యం మహాగుణం అడగాలనే సర్వే శోషం చేయాలి స్వాహ आंगादे साधुधादे वाहनादे परिवारादे आदि महावदं समर्पयामि नमस्कार नारायणी माता की जय विष्णुपालिनी माता की जय ओम सांगादे साधुधादे वाहनादे परिवारादे इमं बिल्वफलमहावदं समर्पयामि नमः स्वाहा ओम भवानी माता की जय माता की जय शिवाय
చేస్తూ స్వాహాన్ని వేసుకుంటారు. श्री विद्यादि एवं अदले भरतः हृदय समर्पयामि त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एकादश द्वादश सप्तहोत्रा सप्तधात्वायन्निरतयो लेरा वृणस्वा घृतेन स्वा ओम हिरण्यवर्णाय आवः यस्य श्रियं देव
పూర్ణాంగా విహవగ్వయే శ్రేయో పదార్థమాయాంతరాయ ఈశ్వరేకుం సర్వభూతానాంగా విహవగ్వయే శ్రీయదామ్యః నామస్వేంద్రస్థానిక్లేకపదమేవః ఇదదేవేం మాతరం ప్రియం భాగే మృణ్మయే లక్ష్మీం జాతవేదమా నల్లపోచమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కనీ నిండుగని రేతులు జరుగుతున్నటువంటి గోడా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మంగళవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు 5వ రోజు. అలాగే ఈ రోజు అమ్మవారి యొక్క మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. బస్సులో ఉన్నటువంటి ప్రతి అందరూ కూడా ఈ పూర్ణావతిని ముట్టుకొని నమస్కారం చేస్తే చండీ హోమం చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. ఈ చండీ హోమం చేయడం వల్ల ఈ అమ్మవారి దర్శనం చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా విద్యా బుద్ధి జ్ఞానం ఐశ్వర్యం అంతా కూడా కలుగుతుంది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి చండీ హోమం ఈరోజు జరుపుకున్నాము. అందరూ నమస్కారం చేయండి, దూరంగా ఉండండి వాళ్ళందరూ కూడా. అమ్మ దూరం నువ్వు అతీత పడతా లేచావు అందరూ కూడా ముందుకు రండి. కమిటీ సభ్యులందరూ రావాలి. కమిటీ సభ్యులందరూ కూడా రావాలి. ఓం శరణాగత దీనార్థపరిత్రాణపరాయణే హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇవం వస్త్రాని భీమసామసాధే గట్టి అందరి సంబంధం గట్టి మీద. ఓం ఇవం వస్త్రాని భీమసామసాధే भगवान की विश्वकालिनी माता की भवानी माता की चामुंडेश्वरी माता की नमयति రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి. శిరస్సు వంచి దండం పెట్టండి. చెప్పండి అయ్యా కూర్చున్న వాళ్ళు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్భుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన కృత ఆషాఢ బోనాల ఉత్సవ శుభకర్మణి కృత చండీ హోమేన భగవాన్ విఘ్నేశ్వరః నల్లపోచమ్మ దేవత చరణారవింద అర్పణమస్తు. శిరస్సు వంచి నమస్కారం చేయండి. అందరికీ ఆశీర్వచనం ఉంటుంది. శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురి గోకులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి బాహురియే ఏకల్పలిక
उज्जयिन्यां महाकाली पीठिकायां पुरहोदिका ओढ्यायां गिरिजादेवी माणिक्ये दक्षवाटके हरिक्षेत्रे कामरूप प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्ष्मी काश्मीरे तु सरस्वती अष्टादश पीठानि योगिनां अति दुर्लभं सायंकाले पठेन्नित्यं सर्वशत्रु विनाशनं सर्वरोग हरं दिव्यं सर्वं संपत्करं शुभं जगदम्ब विश्वकारिणी माता की माता की చక్కగా రెండు చేతులు జోడి చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆశీర్వచనం జరుగుతూ ఉంటుంది అందరికి కూడా ఓం బొట్టు తీసుకోపో మధ్యం పవిత్రం బ్రహ్మవిదో వయం ఇంద్రస్వనేతి సహమాపనాదో यो वेदां ब्रह्मणो वेदावदेन वृदाम्बुरे ब्रह्मजालते प्रजानदो भागधेने नैवेनं प्रणयते ज्ञानन्तराय सर्वस्तोमोदिराद्धौ शतमानं भवति पुत्रपौत्रधेनुकान्तरं धर्मकार्यसिद्धिरस्तु जगदम्ब विश्वपालिनी माता की नल्लपोचम्म माता की चंडी पराम्बा माता की हर नमः पार्वती पतये kita అందరికి రావాలి రావాలి అట్టి పండు తెప్పండి గుళ్ళకెళ్ళి కొంతమందికి ఇయ్యాలి మైక్ ఇప్పుడే చెప్తా అవునా అందరికీ నమస్కారం. ఈ రోజు మురాద్ మహల్ గౌలీపురాలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ పురస్కరించుకొని చండీ హోమం చేయడం జరిగింది. ఈ చండీ హోమంలో పాల్గొన్న అయ్యగారు మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. అయ్యగారితో మాట్లాడదాం. అట్లాగే దేవాలయం కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. వారితో ప్రతి సంవత్సరం దేవాలయంలో ఘనంగా జరుగుతున్న ఈ బోనాల ఉత్సవాల గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. అయ్యా, ఇప్పుడు చండీ హోమం ఇక్కడ దేవాలయంలో చేసినారు కదా, ఇది చండీ హోమం అంటే పండుగ పర్వదినాల్లో మాత్రమే చేస్తారా, లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చా? చండీ హోమం ఎప్పుడు చేయాలి? చండీ హోమం వల్ల మానవాళికి కలిగే ఈ ఫలితాలు ఎలాంటివని తమ మాటల్లో. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
సృష్టిలో మొట్టమొదట ఓంకారం పుట్టింది, తర్వాత పుట్టినటువంటి మాతృదేవోభవ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలాంటి అమ్మ జగన్మాత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు, మహాలక్ష్మి రూపంలో మహాకాళి, మహాసరస్వతి, మహాదుర్గా, బాలాతుడు అలాంటి అనేక రూపాలను ఉన్నటువంటి అమ్మ ఈరోజు సృష్టి మొట్టమొదట అమ్మ స్త్రీ నుండే పుట్టింది. అలాంటి యొక్క అమ్మవారి యొక్క పండగ, అమ్మవారి యొక్క వైభవం తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి బోనాల పండుగ సందర్భంగా గ్రామ దేవతల్లో ఉన్నటువంటి మహాశక్తి అయినటువంటి దేవాలయము మురాద్ మహల్, పాతబస్తీ భాగ్యంలో వెలిసినటువంటి మురాద్ మహల్లో ఉన్నటువంటి నల్లపోచ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మా బస్తీ వాసులందరూ కూడా కలిసికట్టిగా ఉమ్మడిగా చేసేటువంటి పెద్ద పండుగ బోనాల పండుగ. అలాంటి బోనాల పండుగకు ప్రతిరోజు ఒక కార్యక్రమం. శుక్రవారం నాడు కలశ స్థాపన జరిగినప్పటి నుంచి అమ్మవారు రంగ కార్యక్రమం తర్వాత తెల్లవారు జరిగేటటువంటి మళ్ళీ అభిషేకం వరకు కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కలో చండో వినాయక్ అన్నారు. అంటే కలియుగంలో పిలిస్తే పలిగేటటువంటి ఏదైనా కార్యక్రమం చేయాలంటే గణపతి, ఆంజనేయ స్వామి, అలాగే అమ్మవారు. అమ్మవారిని ఏ రూపంలో చేస్తే, ఏదైనా ఆరాధన చేస్తే అంతవరకే ఉంటుంది. కానీ హోమం చేయటం వలన ఈ జగత్తంతట కూడా క్షేమం కలుగుతుంది. అందుకే అమ్మవారి యొక్క హోమం, పరమ పవిత్రమైనటువంటి హోమం చండీ హోమము. అమ్మవారి యొక్క 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారి యొక్క హోమం జరుగుతుంది. అలాంటి చండీ హోమము ఈ రోజున నల్లపోచమ్మ దేవాలయం మురాద్ మహల్లో వేంచేసినటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయము అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజు కూడా మంగళవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి శుభవారం రోజు ఈ రోజు మనము అమ్మవారి యొక్క చండీ హోమం చేసుకున్నాము. దీని వలన చండీ హోమం చేయడం వలన కూడా చండీ హోమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూర్చున్న వాళ్ళు, చూసిన వారు, వారందరికి కూడా వారి కుటుంబానికి, వారి పిల్లలకి అందరికి కూడా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఉంటూ వారిని కాపాడుతుంది. ఇప్పుడు హోమం జరిగిన సేపట్లో కొన్ని ద్రవ్యాలు వేసినారు చాటలో పట్టేసి. దాని విశేషం ఏంటంటే ఆ ద్రవ్యాలు ఏంటి అసలు? అమ్మవారికి యుద్ధం చేస్తుందన్నమాట. 9 రోజులు 9 రాత్రులు కూడా అమ్మవారు భీకరమైన యుద్ధం చేస్తుంది. చండీలో చెప్తున్నారు, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకంలో చెప్తుంది. ఆ శ్లోకంలో అమ్మవారికి ఏదైతే కావాలో, మొదటి అధ్యాయంలో వెలగపండు, 2వ అధ్యాయంలో కొబ్బరి కుడుక, 3వ అధ్యాయంలో విప్పవు, అలాగే 13 అధ్యాయాలకు 13 రకాలైన విశేష ద్రవ్యములు ఏవైతే భూమి నుంచి ఉత్పత్తి అయినవో, భూమి నుండి పుట్టినవో అలాంటి ద్రవ్యాలే అమ్మ అడిగింది. అలాంటి ద్రవ్యాలే అందులో అమ్మవారు సుమంగలి, ఎప్పుడూ నిత్య సుమంగలిగా ఉండేటువంటిది అమ్మ. ఆమెను చూస్తే చాలు, ఆచంద్రార్కం కూడా స్త్రీలందరూ కూడా సుమంగలిగా ఉంటారు. నిత్యం సుమంగలిగా ఉన్నటువంటి తల్లి ఆ అమ్మకు 13 అధ్యాయాలతో 13 ద్రవ్యాలతో అమ్మవారికి హోమం చేస్తారు. ఇప్పుడు 700 శ్లోకాలు మొత్తం చదివినట్టు నా స్వామి? 700 శ్లోకాలు, ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అవి 700 శ్లోకాలతో 13 అధ్యాయాలు పూర్తయిన తర్వాత మహాపూర్ణావతి అనే కార్యక్రమం జరుగుతుంది. మహాపూర్ణావతిలో విశేష ద్రవ్యాలు కూడా వేసి మహాపూర్ణావతి చేస్తారు. ఆ హోమం చేసినటువంటి ద్రవ్యము బొట్టు రూపంలో అందరికీ కూడా ధరింపజేస్తారు. ఆ బొట్టు ఎవరైతే ధరిస్తారో వారికి నరఘోష, నరదృష్టి, శత్రుబాధ, శత్రుదోష, ఎలాంటి దోషాలు కూడా, శత్రుబాధలు కూడా, కష్టాలు కూడా అంటే కూడా రాకుండా 1,00,000 కిలోమీటర్ దూరంలో కూడా ఉంటాయి. స్వామి ఇప్పుడు మంగళవారం రోజు చండీ హోమం చేసినాం కదా, నెక్స్ట్ రేపు బుధవారం అమ్మవారికి విశేషమైనటువంటి, మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అందరు అనుకుంటారు ఇంగ్లీష్లో జనవరి, తర్వాత ఉగాది అనుకుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనకు మొట్టమొదటి ఆషాఢ మాసమే. ఆషాఢ మాసంలో కాబట్టి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటారు, అంటే తొలి పండుగ. గురు పౌర్ణమి అంటారు, గురువు పూజ చేయడము. తర్వాత అమ్మవారు ఆషాఢ మాసంలో శక్తిని ఆరాధన చేయమంటారు. శక్తి ఎవరు? స్త్రీ ఎవరు? అమ్మనే. నల్లపోచమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, మహంకాళి కావచ్చు, దుర్గా కావచ్చు, ఎవరైనా కానీ స్త్రీకి ఆరాధన చేయమని చెప్తున్నారు. అలాగే బోనాలనేటువంటి సాంప్రదాయము తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి సాంప్రదాయం. ప్రొద్దున్నే లేచి ఇంటికి మామిడి తోరణాలు, ఎలాంటి శుచి, ఎలాంటి కలరా వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా వేపాకు పెడతారు. అమ్మవారికి పసుపు రుద్దుతారు. బోనానికి శుభ్రమైనటువంటి పాత్రలో అమ్మవారికి భోజనం వండి, ఒక పాత్రలో భోజనము, ఇంకో పాత్రలో అమ్మవారికి మజ్జిగ తీసుకొని నిష్ఠగా అమ్మవారికి అక్కడ బోనం సమర్పించిన తర్వాతనే ఇంట్లో వంట మొదలు పెడతారు. స్వామి ఇప్పుడు శుక్రవారం రోజు ఇంకో ఏదో ప్రోగ్రామ్ చెప్తున్నారో దాది? గురువారం నాడు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన ఉంటుంది. తదుపరి శుక్రవారం నాడు ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులచే ఎంతమైతే బస్సులో ఉన్నారో
బయటి వాళ్ళు ఉన్నారో ఈ బస్సు నుంచి వివాహం చేసుకుని బయటికి వెళ్ళి ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సామూహికంగా లలితా సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. తదుపరి సాయంకాలము మనకు శివపార్వతి ఆది దంపతుల కళ్యాణం శాంతి కళ్యాణం జరుగుతుంది. తదుపరి ఆ రోజు కూడా అన్నప్రసాదం ఉంటుంది. శనివారం నాడు ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆ రోజు ఒక శక్తిమైనటువంటి ఒక దేవి హోమం చేసి ఆ రోజు మహాపూర్ణావతి కుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ఆ రోజు ఉత్సవాలు సమాప్తమవుతాయి. అలాగే శనివారం రాత్రి ఊరు అంతా కూడా గ్రామం అంతా కూడా ఒకసారి అమ్మవారి యొక్క క్షేమంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని బలి రూపంలో అందరూ కూడా చల్లుకుంటూ వస్తారు. ఆదివారం నాడు బోడాలు, సోమవారం నాడు భవిష్యవాణి, ఒక స్త్రీ పచ్చికుండపై నిలబడి ఈ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, లోకము ఎలా ఉంటుంది, వర్షాలు కురుస్తాయా, ప్రపంచం ఎలా ఉంటుంది చెప్పేటటువంటిది భవిష్యవాణి. తదుపరి అమ్మవారు అందరిని కూడా ఆశీర్వదించుకుంటూ అందరి కూడా ఆశీర్వదించుకుంటూ అందరి చల్లచూపు చూసుకుంటూ బయలుదేరి అమ్మవారు మూసీ నదిలో వెళ్లి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. స్వామి, చివరగా ఇప్పుడు మన పండుగలు, మన సంప్రదాయము, ఈ సనాతన ధర్మంలో ఉన్న హోమము, హవనము, ఇట్లా ఎన్నో క్రతువులు ఉన్నాయి కదా. ఈ క్రతువులని ఇప్పుడు యువతకి తెలియకుండా పోతుంది. ఇప్పుడు యువతకి తమరిచ్చే సందేశం ఏంటి స్వామి? అంటే ఇప్పుడు నేను కానీ నాలాంటి ఇప్పుడు నాకన్నా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ సనాతన ధర్మంలో ఈ పూజలు ఇవన్నీ పాల్గొనడం ద్వారా వాళ్ళు ఏం పొందుతారు, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వాళ్ళకి వచ్చే ఫలితం ఎలాంటిది, ఏముంటది, ఏం చేయాలి పిల్లలు? ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలిపేది ఏంటంటే సనాతన ధర్మం అనేది గొప్పది, హిందూ ధర్మం అనేది గొప్పదే. ఉదయాన్నే లేచి నెత్తిపైన స్నానం చేసుకొని మనం నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసి మనకి ఇష్టమైన దైవాన్ని నమస్కారం చేసుకుంటూ నొదుట బొట్టు పెట్టుకొని మనం ఏ కార్యం చేసినా కూడా మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుంది. అలాంటిదే మన సనాతన ధర్మము. అలాగే ప్రతిరోజు ఒక దేవతను కూడా అర్చిస్తున్నాము మనము. అలాంటిది ఒక సనాతన ధర్మము. మన ఇంట్లో ఏదైనా కార్యం జరగనియండి, ఏదైనా శుభకార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా మొట్టమొదటిగా పూజతోనే ఆరంభం అవుతుంది. అదే మన సనాతన ధర్మము. మీ మీడియా మాధ్యమం ద్వారా తెలిసేది ఏంటంటే మన సంస్కృతి గొప్పది, మన ఆచారాలు గొప్పవి, మన హైందవ సంస్కృతి గొప్పది. మనము ఒక 10 ఏళ్లలో భూకంపం వస్తుంది, 10-20 ఏళ్ల తర్వాత మనకు గ్రహణం వస్తుంది. లోకం ఎలా ఉంటుంది చెప్పేదే మన హైందవ ధర్మము. సైంటిస్టులు కూడా ఒక నెల ముందు చెప్తారు, మన ధర్మంలో ఒక 10 సంవత్సరాల ముందే ఈ అమెరికాలో ఈ విధ్వంసం వస్తుంది, పాకిస్తాన్లో భూకంపం వస్తుంది, హైదరాబాద్లో భారీగా వర్షాలు పడతాయని 10 సంవత్సరాల ముందు చెప్పేటటువంటి జ్యోతిష్యమే హైందవ ధర్మం. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. ఇక్కడ బస్తీ వాసులు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. చెప్పండి, ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయం నుంచి మీకున్న అటాచ్మెంట్ ఎట్లాంటిది? పూర్వము పెద్దలు ఇక్కడ మేమైతే చాలా 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటుంది. మా పెద్దలు ఈ యొక్క గుడి శిథిలావస్థలలో ఉండే, అమ్మవారు అట్లనే ఉంటుండే. అదొక విధంగా చూసిన తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం ఈ బోనాల పండుగ ఊరేగింపు జరుగుతుంది. కొంతమంది పెద్దలు కొరడి సత్యనారాయణ, లాక్మార్ గారు, బాల్దా బాబాయ్ గారు, మన పెద్దలు కూడా ఈ యొక్క గుడికి స్థాపన ఎట్లా చేయాలి, ఈ మన చుట్టుముట్టు ఉన్న దేవాలయాలన్నీ ఘట ప్రవేశం అవుతుంది, మనం ఇంత గంభీరంగా చేస్తాం, మనం ఎందుకు పెట్టుకోవద్దు ఘటము, మనం కూడా ఊరేగింపులో పాల్గొనాలని. ఏ సంవత్సరంలో? కనీసం ఇప్పటికీ 56 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఆ సంవత్సరం ఇంచుమించు 56 సంవత్సరాలు ఎత్తుంది ఘట స్థాపన చేయి పెద్దలు. అదేవిధంగా ఉమ్మడి దేవాలయంలో మాకు మెంబర్షిప్ కూడా దొరికింది కాబట్టి జులుసాల్లో కూడా పాల్గొంటున్నాము. మాకు ఈ యొక్క దేవాలయం తరఫు నుంచి గవర్నమెంట్ కానీ, బస్తీ వాసులు కానీ అందరూ మాకు ఈ కమిటీ మెంబర్స్ అంతా సహకరించి జయప్రదం చేస్తుందని అంతే. కొంతమంది ఉన్నారు కానీ అప్పుడు పెద్దలే వచ్చారు, లవకుమార్ వచ్చు, సత్యనారాయణ వచ్చు. ఫస్ట్ టైం ఘట స్థాపన అయినప్పుడు మా కొరడే సత్యనారాయణ, నూతుల లవకుమార్ గారితో ప్రారంభమైంది ఈ ఘట స్థాపన. కమిటీ వాసులు అందరూ కూడా అదే విధంగా జరుపుకుంటూ వస్తున్నాం. శ్రీ మహంకాళి నల్లపోచమ్మ టెంపుల్ ప్రెసిడెంట్, అధ్యక్షులు, చైర్మన్ ఇక్కడున్నారు. వారితో మాట్లాడదాం. వారికి ఆ దేవాలయానికి ఉన్న అనుబంధం కావచ్చు, అట్లాగే ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి అమ్మవారి దయతో ఇన్ని సంవత్సరాలుగా బోనాల పండుగను ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహంకాళి నల్లపోచమ్మ టెంపుల్ మురాద్మాయిలో
మేము చిన్న మా డాడీ మా తాతలు మా పెద్దలు మా బస్తీ పెద్దలు అందరు కలిసి అప్పుడు మేము చిన్నగా ఉండే అప్పుడు ఈ దేవాలయం చాలా పాత పూర్వీతం, చాలా 100 సంవత్సరాల పైది. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉంటుండే మా పెద్దలు అందరు బోనాలు ఇవన్నీ పండుగ చేస్తుండే. అదే చూసి అమ్మవారికి మేము అలాగే చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ అప్పుడు ఆ ఘటము ఊరేగింపు తొట్టెల బలిగంప ఇవన్నీ అమ్మవారికి చేస్తుండే. అవన్నీ మేము చూస్తుండే. బలిగంపకి అసలు బయటికి రావాలంటే మేము భయపడే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. అలాగా చూస్తూ మా పెద్దలు చేస్తుంటే అలా చూస్తూ మేము కూడా అమ్మవారికి మాకు ఒక చేయాలని ఒక ఉద్దేశం వచ్చేసి అమ్మవారికి ఇలాగా చేస్తూ మా పూర్వీకులు చేస్తారు కాబట్టి అదే దాన్ని మేము కంటిన్యూగా చేస్తూ ఈసారి ఇప్పుడు మేము చేయబట్టి మా చేతిలోకి వచ్చి ఒక 25 years అవుతుంది. అంతకు ముందలు మా పెద్దలు చేసారు. ఆ 25 years నుంచి మా అన్నలు మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా బంధువులే, అందరు అన్నదమ్ములము, నాన్న పెద్దనాన్న అందరు కలిసి ఒక ఉమ్మడిగా ఉండుటూ కలిసి ఈ యొక్క దేవాలయాన్ని దినదినం అభివృద్ధి చేస్తూ ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ ఉమ్మడి దేవాలయంలో కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే గత ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఉమ్మడి దేవాలయంలో ఒక చైర్మన్గా పోస్ట్ కావాలని మేము వాళ్ళని విన్నపిస్తున్నాము. అయినా అవ్వట్లేదు కాబట్టి ఒక 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ జోగులాంబకు ఒక ఉమ్మడిగా కలిసి మొత్తం ఒక 400 మంది కలిసి ఉమ్మడిగా జోగులాంబకు బోనాలు, వెండి బోనము, పోతురాజులు. జోగులాంబ గద్వాల్ జోగులాంబ వెళ్ళినారు ఇక్కడ నుంచి. గద్వాల్ జోగులాంబ 2024లో స్టార్ట్ చేశాము. గద్వాల్ ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్లు జోగులాంబ గద్వాల్ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ గద్వాల్ దగ్గరికి వెళ్ళేసి ఒక 50-100 బోనాలు. అంటే ఇక్కడ నుంచి 200 మంది బస్సులు కట్టుకొని వెళ్ళి అక్కడ 50 మంది మహిళలతోని బోనం చేయడం. 200 మహిళలు 200 మహిళలు 4 బస్సులు దగ్గర ఒక 20-25 కార్లు కలిసి ఉమ్మడిగా వెళ్ళేసి అక్కడ ఒక 50-100 బోనాలు. ఇప్పుడు ఇది 2 ఏళ్ల ముందే స్టార్ట్ అయింది కదా, అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇది ఎందుకు స్టార్ట్ చేసినారు? అంటే ఆలోచన అంటే మేము గత 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి దేవాలయంలో చైర్మన్ గురించి వివిధ దేవాలయాలకు ఇదే పోస్ట్ ఉందో అది మాకు కూడా కావాలని అడుగుతున్నాము. కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోవడంతో మేము గత 2024లో ఒక మీటింగ్లో వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ చైర్మన్గా ఉన్నారు ఈ ఒక బోనాల ఉత్సవాలకు. అయితే అప్పుడు చైర్మన్ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఏమన్నారంటే, మీరు విజయవాడలో వెళ్ళి చేస్తారు, మన తెలంగాణలో శక్తిపీఠమైనటువంటి జోగులాంబకి ఎందుకు చేయరు అన్నప్పుడు, అలాగే మాకు అక్కడే మీటింగ్లో నేను, మా శ్యామన్న, మా ఇతర 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, సత్యనారాయణ కంటూ వీళ్ళందరం అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రాగానే మేము ఇంటి దగ్గరకు వచ్చేసి మా దేవాలయంలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మా బస్తీ పెద్దలతో మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని చర్చించి మనం ఇలా చేద్దాం. అలా సంతోషం ఏంటంటే మేము అక్కడ మా దేవాలయంలో కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు కమిటీ మెంబర్స్, మా పెద్దలు, మా బస్తీవాసులు అందరు కలిసి ఈ యొక్క మనం జోగులాంబ చేద్దామని అడగగానే అమ్మవారి కరుణించడం చాలా మాకు అదొక సంతోషంగా భావిస్తున్నాం. అంటే ఈ క్రతువు ఎప్పుడు ఉంటుంది? బోనాల తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా? బోనాల ఆషాఢ మాసం స్టార్ట్ అయిన 2-3 రోజుల తర్వాతనే ఈ యొక్క ప్రోగ్రామ్. అంటే ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం చేసేస్తాం. మొన్ననే లాస్ట్ గోల్కొండ ఫస్ట్ స్టార్ట్ గానే అయిన 2-3 రోజులకి ఇక్కడ చేస్తాం. ఇక మేము అందరము ఏకమై అందరం బస్తీ పెద్దలం అందరం కలిసి కట్టుగా మా కమిటీ మెంబర్స్ అందరం సహకారంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తాం. జోగులాంబ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా అమ్మవారి యొక్క ఘట స్థాపన ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని ఇక్కడ శాలిబండ బేలా చౌరస్తాలో శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది, అక్కడ నుంచి అమ్మవారిని ఎదుర్కోలు తీసుకొస్తాము. ఉమ్మడిగా కలిసి ఒక 28-29 ఘటాలు కలిసి అందరం అమ్మవారు ఊరేగింపుగా వస్తాం. అంటే ఈ ఘటాలంటే వేరే వేరే బస్తీల వాళ్ళందరిదా, లేకపోతే అందరు మళ్ళీ అదే అందరు కలిసి వస్తారు? అందరం కలిసి వస్తాం. ఫస్ట్ లాల్రాజ శ్రీ మాంకాలమ్మ అమ్మవారి ఫస్ట్ ఆమె అక్క, ఆమెను ఫస్ట్ ప్రతిష్ట చేసిన తర్వాత గుళ్ళో ఆమె వెనకాల మిగతా దేవాలయాలు అందరూ ఉంటారు. ఫస్ట్ అమ్మవారు లాల్రాజ అమ్మవారి ఘటం కూర్చున్న తర్వాత మిగతా దేవాలయం ఉమ్మడిగా అందరం కలిసి వివిధ దేవాలయాలు అందరు కలిసి వెళ్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా వారం రోజులు 9 రోజులు దీక్షతో ఉండి ఇక్కడ అమ్మవారికి పూజలు జరుపుతాం. సండే ఘటస్థాపన అయిన తర్వాత సోమవారం బుధవార బిల్వాభిషేకం ఉంటుంది, మంగళవారం మహాచండీ హోమం, బుధవారం నాడు మన శాకాంబరం, గురువారం నాడు లక్ష పూల అభిషేకం ఉంటుంది, పుష్ప పూలు.
శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు కుంకుమార్చన, సాయంకాలం శివపార్వతుల శాంతి కళ్యాణం, శనివారం నాడు మళ్ళా హోమం అయిన తర్వాత సాయంకాలం రాత్రి 12 గంటలకు బలి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు తెల్లాడితే బోనాల పండుగ అన్నగా, తెల్లారితే బోనానంగా రాత్రి 12 తర్వాత బలి జరుపుతాం. ఆ బలి అంటే ఎంత భయంగా ఉంటుందంటే చిన్నప్పుడు మేము అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళం. అలాంటిది ఈరోజు అమ్మవారు మాకు ఆ శక్తి ఇచ్చి మేము ఉండి ఒక బలి నడుపుతున్నాం అంటే మాకు చాలా అమ్మవారు ఒక ధైర్యం, శక్తి ఇచ్చినట్టు. ఆ బలి అంటే ఆ బలి అంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అది? అంటే బలి కావుపట్టే వాళ్ళు ఒక 10-15 మంది, వాళ్ళు కుమ్మరోళ్ళు, శాఖలోలు, వీళ్ళందరూ కావుపట్టలు వస్తారు. వాళ్ళు గుమ్మడికాయతోని రత్తి పోస్తాం అమ్మవారికి. 5 కిలోలన్నర బియ్యము, 5 కిలోలన్నర మన జొండలు, పసుపు వేసి అమ్మవారికి వండిన తర్వాత అమ్మవారి యొక్క ముందున, గర్భగుడి ముందున రతి పోస్తాం. ఆ రతి పోసి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పోతరాజు వచ్చి గావు పట్టిన తర్వాత ఆ గావు పట్టడం అంటే బల్లి ముంగట గావు పట్టి ఎత్తుకొస్తారు అనమాట. వాళ్ళు అమ్మవారి ముంగట పెట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టి ఆ గుమ్మడికాయ అన్నం అంతా కలిపేసి ఒక పెద్ద గంపలో ఆ బలి గంపకైనకు మొత్తం అమ్మవారు పైకి వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం బలి తీసి ఆయన పైన ఎత్తుకుంటాడు. ఎత్తుకొని మన చుట్టుపక్కల ఉన్న గ్రామం మొత్తం చల్లుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే మన గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతిలో ఉండాలి అని చెప్పేసి అదొక దుశక్తి రావద్దని. అది అయిన తర్వాత ఉదయం మబ్బుల 6 గంటలకు మళ్ళీ అమ్మవారికి అభిషేకం, అప్పొంచిగా బోనాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళా 12 గంటలకు మన శ్రీ మహంకాళి మురాద్మహల్ శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం నుంచి అందరం బస్తీవాసులు అందరం కూడా గ్రామ ప్రజలందరం ఏకమై ఇంటింటికి మా యొక్క కమిటీ మెంబర్స్ ఒక డోలు తీసుకొని వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో చేసినటువంటి అమ్మవారికి ఒక బోనం తీసుకొచ్చి మన మురాద్మహల్ దేవాలయం నుంచి శ్రీ లాల్రాజ మంకలమ్మ దేవాలయానికి ఉమ్మడిగా కలిసి అందరం పోతరాజుతో, డప్పు వాయిద్యాలతో, డోళ్లతో, శివశక్తులతో కలిసి ఈ లాల్రాజ బోనాలు అనేది 1:30 గంటలకు బయలుదేరుతాం. ఇక్కడ మధ్యాహ్నం వెళ్తారు కదా, అంటే చాలా పబ్లిక్ ఉంటారు, చాలా పబ్లిక్ ఉంటారు కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు రిటర్న్? అది మేము ఇక్కడ నుంచి 12 o'clock 1 o'clock బయలుదేరితే మాకు దర్శనం చేసుకొని లాల్రాజ దర్శనంకి మాకు ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి అలాగే వెళ్తారు. మేము అదే పాటిస్తూ మేము వెళ్ళినప్పుడు లాల్రాజ మంకలమ్మ దేవాలయం దగ్గర ఎంత లైన్ ఉండని ఏమని ఉండని, మా యొక్క బోనాలు వచ్చినాయంటే కొద్ది క్యూలను అక్కడ ఆపేసి ప్రత్యేకంగా మా యొక్క బోనాలని వదులుతారు. అక్కడ లాల్రాజ 5:36 వరకు అయిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక గంటన్నర మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చేసి మన బస్తీలోనే శ్రీ భుజిలి మంకాలమ్మ టెంపుల్ ఉంది. మళ్ళీ అక్కడ కూడా అందరం కలిసి కట్టుగా బోనాలు అందరం ఒకటేసారిగా తీసి అదే డప్పు వాయిద్యాలతో మళ్ళీ తీస్తాం. లాస్ట్ మళ్ళా 9:30-10 గంటలకు మెయిన్ అమ్మవారు మన శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం ఉన్నదో ఆ అమ్మవారికి కూడా బోనాలు మళ్ళీ అందరం కలిసి ఒక 50 బోనాలుగా మళ్ళా శివశక్తులతో తీసి 10:30-11 గంటల వరకు అమ్మవారికి మళ్ళీ బోనాలు ఎక్కించి మళ్ళా సల్లని బలి తీసేసిన తర్వాత 12 గంటలకు గుడి తలుపులు మూసేస్తాం. మళ్ళా ఉదయం 6 గంటలకు కలిసి అభిషేకం అయిన తర్వాత అమ్మవారి యొక్క సుశీలమ్మ వైశ్వాని అమ్మవారు రంగం ఎక్కుతారు. ఫస్ట్ ఉప్పుడ మహంకాళమ్మ దగ్గర, సెకండ్ శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం మన దగ్గర రంగం. అది కూడా రంగం ఎట్లా అంటే మన దేవాలయం ముందుననే ఉండి అమ్మవారు పచ్చి కుండపై ఒక చాట మీద పచ్చి కుండ కింద పెట్టి ఆ పచ్చి కుండ మీద చాట పెడితే చాట పైన అమ్మవారు నిలబడతారు. నిలబడి మన ఒక వైశ్వాని అమ్మవారు మొత్తం చెప్తారు. అది పచ్చి కుండ మీద చాట పెట్టి నిలబడటం అంటే ఇది పాసిబులా? అట్లా ఉంటుందా? అమ్మవారి శక్తి అది. అమ్మవారి కుండలో కూడా నిమ్మకాయలు వేస్తాం, నిమ్మకాయల మీద కూడా నిలబడుతుంది అమ్మవారు. ఆ వైశ్వాని చెప్పేటప్పుడు అమ్మవారు ఉగ్రరూపం అసలు మనం చూడలేం. సోమవారం జరుగుతుంది. సోమవారం రంగం అయిన తర్వాత ఎప్పుడైతే రంగం అయిపోతుందో దాని తర్వాత మళ్ళా 12:30-1 o'clock అమ్మవారికి అలంకరణ చేసి మళ్ళా ఘటంకి అలంకరణ చేసి మళ్ళా అమ్మవారికి జులుస్ బయలుదేరుతుంది 2:30-3 గంటలకు. అది అంటే పలారం బండి అంటారు కదా, అది పలారం బండి కాదు, మేము
ఇక్కడ బస్తీల నుంచి సామూహికంగా ఊరేగింపు చేసి అమ్మవారికి లేదా మొత్తం బస్తీ మొత్తం శాఖలు కొబ్బరికాయలతో పూలతో అమ్మవారికి మొత్తం బస్తీ వాసులందరూ కూడా కలిసి బస్సు ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి సాగదుతూ ఇలాగే వెళ్తూ మన గౌలిపుర నుంచి గౌలిపుర సుధాటాకీస్ నుంచి శాలిబండ చార్మినార్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఢిల్లీ దర్బార్ ఎండింగ్ అమ్మవారికి అక్కడ ఢిల్లీ దర్బార్ దగ్గర ఎండ్ అవుతుంది అమ్మవారి నిమజ్జనం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీ దర్బార్ మా పూర్వీకులు అలాగే చేస్తుంటే మేము కూడా అదే పాటిస్తూ ఇలాగే డప్పు వాయిద్యాలతో పోతరాజులతో అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఢిల్లీ దర్బార్ వరకు బయలుదేరి అక్కడ అమ్మవారిని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత అమ్మవారి పూజ చేసి రిటర్న్ మళ్ళీ 12:30 వరకు మేము బయలుదేరుతాం. బా ఇదంతా చూస్తుంటే ఇదంతా కళ్ళ ముంగడ కనిపిస్తున్నట్టు ఈ ఉత్సవాలన్నీ ఎంత వైభవంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. చూసినాం కదా మురాద్ మహల్ గౌలీపురాలో ఉన్న శ్రీ నల్లపోచమ్మ మహంకాళమ్మ ఉమ్మడి దేవాలయాల్లో బోనాల పండుగ సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల గురించి అక్కడ పంతులు గారు ఏం చెప్పినారు, కమిటీ మెంబర్స్ ఏం చెప్పినారో విన్నాం కదా. ఇదంతా వీరికి అమ్మవారి అనుగ్రహమని వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాము. ఈ హోమం మొత్తం వీడియో మొత్తం మీరు చూసి చాలా బాగా అనిపించిందని అనుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మీ ఊర్లో బోనాల పండుగ ఎట్లా జరుగుతారో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ.